ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవునికి వందనాలు. ఇక్కడ చేరిన వారందరికీ వందనాలు. మేము ఇక్కడికి వస్తున్నాం సంవత్సరాలుగా. మాకు కొన్ని మేలు జరుగుతున్నాయి. నేను ప్రతిదానికి సాక్ష్యం చెప్తూనే ఉన్నాను. కానీ ఈరోజు నేను వచ్చిన కారణం ఏంటంటే, నాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఆరోగ్యం బాగలేక, మనశ్శాంతి లేక, కొన్ని ఇబ్బందులతో ఉన్నప్పుడు బాబాయ్ ప్రార్థించి, అమ్మా నీకు అనారోగ్య స్థితి బాగలేదు, ఆరోగ్యంలో నీకు ఇంట్లో ఏదో చీకటిలాగా అనిపిస్తుంది అని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు కొంచెం నెమ్మది అనిపిస్తుంది. మళ్ళీ నాలో అపవాదిని మళ్ళీ వస్తూనే ఉంది. నేను అలా భయపడుతున్నప్పుడు నేను అనుకున్నాను, మా వారు వచ్చినప్పుడు నేను ఇక్కడికి రావాలి, సాక్ష్యం చెప్పాలి. పోయినసారి వచ్చినప్పుడు నేను లోను గురించి ఎక్కువగా ఇక్కడ మొరపెట్టి బాబాయ్కి చెప్పి ప్రార్థించుకొని వెళ్ళాను. ఒక లోన్ అయితే శాంక్షన్ అయింది, దానివల్ల కొంత ఇబ్బందులు తీరినాయి. ఇంకొక లోన్ గురించి ఇప్పుడే మాకు ఫోన్ చేసినారు ఇక్కడికి వచ్చిన తర్వాత. అది దేవునికి స్తోత్రం. అలాగనే నా కుటుంబ సమస్యలో ఎన్నో దేవుడు చేసిన గొప్ప కార్యాలు అనేకములున్నాయి. అవన్నీ నేను క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. నా భర్త విషయంలో, నా పిల్లల విషయంలో, నాకు ఏమీ లేని స్థితిలో కూడా దేవుడు నాకు ఎన్నో మేలు చేసినాడు. ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు నా అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను లేవలేక అసలుకు ఒక 10 రోజుల నుంచి మంచంలోనే ఏది కూడా నడవలేని స్థితిలో ఉన్నా. ప్రతిరోజు బాబాయ్ ప్రార్థించి, అమ్మా నువ్వు చక్కగా లేస్తావు, నీకేం లేదు, నువ్వు నడవగలవు అని నాకు ధైర్యాన్ని ఇచ్చి ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా నన్ను బలపరిచాడు. ఈరోజు ఈ స్థితిలో నేను నిలవగలిగానంటే దేవుని చిత్తం, బాబాయ్ చేసిన ప్రార్థన. ఇట్లా ప్రతి ఒక్కరము కూడా దేవుని పైన ఆయన నమ్ముకొని విశ్వాసంతో ఉంటే దేవుడు గొప్ప కార్యములు చేయగలడు. నా జీవితంలో చేసిన మేళ్ళు మీ జీవితంలో కూడా జరిగిస్తాడు. నా పిల్లల జీవితంలో కూడా నేను చదివించలేను అనే స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు నాకు సహాయం చేసి పిల్లలను చదివించడానికి కూడా కొంత డబ్బు సహాయం చేశాడు బాబాయ్ ద్వారా, ఇంకా అనేకుల ద్వారా. అట్లానే మా కుటుంబ సమస్యల్లో ప్రతి విషయంలో కూడా నేను ప్రార్థించి మొదలుపెట్టినప్పుడు నా ప్రతి సమస్యను దేవుడు తీరుస్తూనే వచ్చిండు. అట్లాగనే ఈరోజు నేను నిలవలేని స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత నాకు కొంచెం నెమ్మది అనిపించింది, లేచి నిలవగలుగుతున్నాను. అలాగనే ఇంకా సంపూర్ణమైన స్వస్థత నాకు కలగాలని మీరందరూ ప్రార్థన చేయండి. నేను ఇక్కడికి వస్తే నేను వచ్చేటప్పుడు రిజర్వేషన్ చేయించుకున్నాం, పోయేటప్పుడు రిజర్వేషన్ లేదంటే నేను చక్కగా నేను ఇంకా కూర్చొని వెళ్ళగలను అన్న విశ్వాసంతో వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు మేము రిజర్వేషన్ చేయించుకోలేదు, వచ్చేటప్పుడు పడుకొనే వచ్చాను. ఇప్పుడైతే నేను కూర్చొని కూడా వెళ్ళగలను. అంత శక్తి దేవుడు నాకు ఇచ్చాడు, అంత స్వస్థత నాలో ఉంది. ఇప్పుడు దేవుడు నాకు చేసిన మేళ్లకు, గొప్ప కార్యాలకు ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేను. అలాగనే నేను ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించులాగున మీరందరూ ప్రార్థించమని బాబాయ్కి సమయం ఇచ్చినందుకు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నత స్థలములో ఆసీనుడైన దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సాక్ష్యం చెప్పినటువంటి జుటిగే అన్నమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు. చాలా అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళను రోజు ప్రార్థనలో నడిపించడానికి దేవుడు కృప చూపించాడు. ఏ రోజుకు ఆ రోజు బలపరుస్తూ రావడానికి కృప దయచేశాడు దేవుడు. ఈరోజు ఇక్కడికి తీసుకుని రావడానికి కూడా కారణము, వాళ్ళు ఇంతకుముందు కాస్త బాధలో, అప్పుల బాధ, రుణ బాధలో ఉన్నప్పుడు ప్రార్థన చేయించుకున్నారు ఇక్కడికి వచ్చి. మరి బ్యాంకు లోను కూడా కొద్దిగా సహాయం అందింది, ఇంకొక బ్యాంకు నుంచి కూడా కొద్దిగా సహాయం అందాల్సి అవసరం ఉంది. అది కూడా దేవుని కృప బట్టి అందిస్తారనే నమ్మకం మాకుంది. దేవుని మహిమ బట్టి
మరి ఆ అమ్మాయికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుడు ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అట్లీస్ట్ గంట ప్రార్థన చేశాం. గంట ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు అంటుంది కొద్దిగా నెమ్మదిగా నేను కూర్చొని వెళ్ళగలను అన్నట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు సహాయం చేసేవాడు, దేవుడు సహకరించేవాడు అయి ఉన్నాడు. ఆమె చెప్పిన సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ గ్రంథంలోని వాక్యానికి చదవక ముందు ఒక మాట చెప్తా. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పిటికాయగూడెం నుంచి వచ్చినటువంటి, ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి జుటికే రవిబాబు అన్నమ్మ భార్య భర్తలు ఇరువురు కూడా ఏక మనస్సు కలిగిన వారై ఇక్కడ వచ్చిన ప్రతి వారికి భోజనము సిద్ధపాటు చేస్తూ ఉన్నారు. వారు అనుకున్నారు, దేవుడు మాకు కార్యం చేస్తే లోను అప్పుల బాధ నుంచి కొద్ది విముక్తి కలిగింది కనుక దేవుని నామ మహిమార్థమై నేను దేవుణ్ణి మహిమపరిచేలాగా భోజనాలు ఏర్పాటు చేస్తానని చెప్పి అనుకున్నారు. సరే, నేను నా మనసుకు నేను అనుకున్నాను, వాళ్ళు మా స్వగ్రామం, మా ఊరు నుంచి వచ్చారు కనుక వాళ్ళు ఎంత ఇస్తారో నాకు భోజనం ఖర్చుకు అనేది నాకు తెలియదు. కానీ ఇక్కడ వచ్చిన ప్రజలను బట్టి ఎంత ఖర్చు అవుతుందో అని నేను మాట చెప్పలేదు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక శుక్రవారము దేవుని యొక్క సువార్త ప్రవచన టెలివిజన్ ద్వారా ప్రకటించడానికి పైన శుక్రవారము మద్దాల బ్రహ్మయ్య భార్య ప్రేమిల వచ్చి ఆ అమ్మాయి జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, స్వచ్ఛతను బట్టి దేవుని యొక్క సువార్త పరిచర్య నిమిత్తము ఈ టెలివిజన్ ఖర్చు నిమిత్తము ఒక 1000 రూపాయలు ఇచ్చింది. అలాగే ఈరోజు జుటికే రవిబాబు కూడా నేను ఎంత ఇచ్చారో ఇస్తారు మీరు అని చెప్పి అడిగినప్పుడు 3000 రూపాయలు ఇచ్చారు నాకు. ప్రైజ్లు అడలేయా. ఇప్పుడు మనం వచ్చిన ప్రజలందరము కూడా 2000 రూపాయలు ఖర్చు చేస్తే పూర్తిగా మనం కడుపు నిండా భోజనం చేయొచ్చు. ప్రైజ్ లార్డ్. 1000 రూపాయలు నేను తీసేశాను. ఇది రక్షణ సువార్త ప్రకటించడానికి టీవీ ఛానల్లో వాడుతున్నాను. మద్దాల ప్రేమల ఖర్చు, జుటిగా రవిబాబు 1000 రూపాయలు. ఈ 2000 రూపాయలు కూడా ఇంకా ఏమన్నా మిగిలితే దేవుని దయవలన ఆ 2000 రూపాయలు నాకు ఇస్తే అవి కూడా ఇటల్లో కలుపుతా. ప్రైజ్ లార్డ్. ఈరోజు ఈ టెలివిజన్ సువార్త ఖర్చు ఈ 2 కుటుంబాలు కూడా భరిస్తూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. కాబట్టి వీరి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ముఖ్యంగా వీళ్ళు భోజనం ఏర్పాటు చేస్తున్న వారు కూడా, వారి జుటిగా రవిబాబు వారి అన్నమ్మ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రవచన టెలివిజన్ ద్వారా మనం ఒక్క రోజు సువార్త ప్రకటిస్తే ఆ సువార్త 4-5 పర్యాలు ప్రకటింపబడుతుంది టెలివిజన్లో. అదే కాదు, ఈ గుడివాడ పట్టణంలోని 7 మండలాల ప్రజలు వింటారు. మచిలీపట్నంలో 12 మండలాల ప్రజలు వింటారు. యూట్యూబ్ ఛానల్లో ఉన్న అనేక మంది తెలుగు ప్రజలు కూడా ఈ వాక్యం వింటారు. ఈ వాక్యం విన్నప్పుడు మీరు స్పాన్సర్ చేసినటువంటి ఈ స్పాన్సర్ వలన ఈ ధనము హెచ్చించి దేవుని సువార్తకు ఖర్చు చేసిన ఫలితము అనేక మంది వాక్యం వింటున్నారు గనక ఆ వాక్యం ద్వారా ఎవరైనా పట్టుబడి దేవుని అంగీకరిస్తే ఆ యొక్క ధన్యత మీకు, మీ కుటుంబాలకు జరుగుతాయి. ఈరోజు వాక్యం ప్రకటిస్తున్న జుటికే రవిబాబు అలాగ మద్దాల ప్రేమల వారి ఇద్దరికి కూడా దేవుడు వారిని దీవించి ఆశీర్వదించునుగాక. అనేక మందికి మేలు జరిగితే ఆ మేలు వారికి, వారి కుటుంబాలకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మార్చబడునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం ఒక వాక్యం చదువుకొని ఈ రోజు వాక్యాన్ని ప్రకటిద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చదివి సహకరించవలసిందిగా మనం ఇచ్చేస్తున్నాం. అంతటా ప్రవర్త శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా తీసుకుని వెళ్ళుటకై
పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన దినాన ప్రభువా, అనేక మందిని గురించి నీ సన్నిధిలో విన్నపలను, విజ్ఞాపనలు చేశా. వాళ్ళ అవసరతలను కూడా నీ సన్నిధిలో పెట్టి ఉన్నా. వాళ్ళందరి అవసరతలు నాయన మీ ప్రార్థనలు ఆలకించి వారికి మేలు చేస్తున్నారు దేవా. నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు ప్రభువా, ప్రకాశం జిల్లా నుంచి బేస్తవారిపేట మండలం పిడిగల గ్రామం నుంచి వచ్చిన జుటిక రవిబాబు అన్నమ్మ ఇరువురు కూడా ప్రభువా, ఈ యొక్క కూడికను నాయన, ఈ సంఘాన్ని నాయన ప్రభువా, ఈ మందిరాన్ని నీ పరిచర్యను ప్రేమించి వచ్చిన వారందరికీ భోజనం సిద్ధపాటు చేస్తున్నారు. అంతేకాదు నీ రక్షణ సువార్త ప్రకటించటానికి నాయన వారు ఒక 1200 రూపాయలు స్పాన్సర్ కూడా చేశారు. అలాగే మద్దాల ప్రేమలో కూడా ఒక 1000 రూపాయలు స్పాన్సర్ చేశారు. నాయన, ఈ యొక్క స్పాన్సర్ చేసిన కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి. భోజనం ఏర్పాటు చేసినటువంటి జుటిక రవిబాబును కూడా, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. పాటలు పాడిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రార్థన చేసిన వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. నీ పక్షాన నీ బిడ్డ నిలబడబోతుండగా నన్ను మీ శిలవసట్టును మరుగుపరుచుకో, నా నోటిని బుర్రగా వాడుకో. కూడి వచ్చిన నీ ప్రజలతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడమని మా ప్రభు ప్రియ కుమారుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనకు ఈ వాక్యములో ఒక మాట వినపడుతుంది. మొట్టమొదటిగా ఎవరి దగ్గరకు వచ్చి ఈ మాట మాట్లాడుతుందయ్యా అంటే, ఎలీషాకు మొరుపెట్టింది. ఎలీషా ఎవరండి? ప్రవర్త. ఎవరండి? ప్రవర్తతో మాట్లాడుతుంది. ఎలీషా ప్రవర్త అయినప్పుడు మొరపెట్టటము అనకూడదు, కానీ ఇక్కడ మొరపెట్టను అని ఉంది. ఎవరికి మనం మొరపెడతాం? ఎవరికి మనం ప్రార్థనలు చేస్తాం? ఎవరికి మనం విన్నపనలు, విజ్ఞాపనలు చేస్తాం? ఎవరికి చేస్తాం చెప్పండి? దేవుడికి. అవునా? దేవునికి మొరపెడతాం, దేవునికి ప్రార్థన చేస్తాం, అవునా? విన్నపములు చేస్తాం. అయితే ఈ యొక్క విధవరాలు తన యొక్క స్థితిగతి యావత్తు కూడా తెలియజేస్తూ ఎలీషాకు మొరపెట్టిందంటే, ఎలీషాకు మొరపెట్టలే, ఎలీషాలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మ దేవునికి మొరపెట్టింది. ప్రైజ్ లార్డ్. ఇది మనము గమనించాలి. ఎలీషా ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఉంటాడు. ప్రైజ్ లార్డ్. ఆ ప్రవర్త అంత గొప్ప ప్రవర్త, ఆయన ఆత్మతో నింపబడి ఉండే ప్రవర్త. అక్కడ మొట్టమొదటి చూస్తే శిష్యులలో ఒక శిష్యుడు ఎవరు? చనిపోయిన అతని. మీకు ఒక మాట నేను చెప్పాలని ఇక్కడ ఆశపడుతున్నాను. చూడండి, అదే రాజుల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. బేతేలులో ఉన్న ప్రవర్తల శిష్యులలో ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నువ్వు ఎరుగుదవా అని ఎలీషాను అడగగా అతడు, ప్రైజ్ లార్డ్. ఒక మాట ఇక్కడ గమనించాలి. ఎవరు? ఎలీషా ఒక సమయ శిష్యుడిగా ఉన్నాడు. ఎవరికి శిష్యుడిగా ఉన్నాడంటే ఏలియా గారికి శిష్యుడిగా ఉన్నాడు. అంటే ఈయన శిష్యుడిగా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రవర్త అయ్యాడు. ఆ ఏలియాకు శిష్యుడిగా ఉన్నప్పుడు ఈ విధవరాలు యొక్క భర్త శిష్యుడిగా ఉన్నాడనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే నీకు తెలుసు అంటున్నాడు. ఎట్లా? ఏమి తెలుసు అంటున్నాడు? నా భర్త యెహోవా యందు ఏ విధమైన భక్తి గలవాడో నీకు తెలుసు, నీ దాసుడు. ప్రైజ్ లార్డ్. అంటే వీళ్ళు ఒక బ్యాచ్ సంబంధించిన వాళ్ళు శిష్యులలో. అదే మాట బేతేలులో ఏ విధముగా ప్రవర్త అయినటువంటి వారి శిష్యులు మాట్లాడారో అలాగే కూడా గిబియోన్లో కూడా మాట్లాడారు. 5వ వచనం, యెరికోలో ఉన్న ప్రవర్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి,
నేడు యెహోవా నీ వద్ద నుంచి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీకు తెలుసా అని ఎలీషాను అడిగాగా, నాకు తెలుసు అని. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ కూడా అదే, ఎరుకోలో కూడా అదే మాట మాట్లాడుతున్నారు శిష్యులు. ఎరుకలో ఉన్నటువంటి ప్రవర్త యొక్క శిష్యులు మాట్లాడుతున్నారు. అంటే బేతేల్లో ఉన్నాడా, ఎరుకో పట్ల ఉన్నాడా, మొత్తాన్ని ప్రవర్తల శిష్యులలో ఒకటిగా ఉన్నటువంటి తన పెనిమిటి యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యొక్క ప్రవర్తల యొక్క శిష్యులుగా ఉంటూ జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తిని గురించి ఎవరి దగ్గర మొరపెట్టింది, ఎవరి దగ్గర చెప్తుంది? ఎలీషా ప్రవక్త దగ్గర. అంటే ఎలీషాలో ఉన్నటువంటి దేవుని ఆత్మ ఉంది కనుక, పరిశుద్ధాత్మ, ఆయన దగ్గర మొరపెట్టానికి. అందరి దగ్గరికి పరిగెత్తలేదండి నా కుమార్తె. ఎందుకు వచ్చిందండి? అప్పులవాడు వచ్చి తన ఇద్దరి కుమారులను పట్టుకొని పోవటానికి వచ్చాడంటే, దాసులుగా ఉండటానికి ఏం చేయటానికి, పట్టుకొని పోవటానికి వచ్చారని ఎవరికి తెలియజేస్తుంది? ఎలీషాకు తెలియజేస్తే ఎలీషా ఇడిపించగలడా? మానవుడు ఇడిపించగలడా? మానవుడు ఏమని చెప్తాడు? ఏమి చేయలేడు. అదే దేవుడికైతే దేవుడైతే ఇడిపించగలడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆమె భక్తిరాలు, ఒక శిష్యుడు భార్య గనుక, ఆమె కూడా భక్తిమంతురాలు గనుక, ఆధ్యాత్మిక జీవితంలోనూ ఆధ్యాత్మికంగా నడుస్తున్నటువంటి స్త్రీలలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఇక్కడ నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఒక శిష్యుని భార్య అయినటువంటి, ఒక యెహోవా యందు భక్తి కలిగిన ఒక శిష్యుని భార్యగా ఆమె కూడా ఆత్మీయ శక్తి పొందుకున్నటువంటి, ఆత్మీయ జ్ఞానం పొందుకున్నటువంటి ఒక భక్తురాలిగా ఎలీషా దగ్గరకు వచ్చి ఎలీషాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని గుర్తించి మాట్లాడుతున్న సంభాషణ మనం ఇక్కడ రోజు చూస్తున్నాం. ఎవరిలో దేవుని ఆత్మ ఉందా, ఎవరితో దేవుని ఆత్మ నడిపింపు ఉంది, ఎవరిలో దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని గుర్తించలేని స్థితి ఈ రోజులలో. విశ్వాసులు కూడా గుర్తించలేరు నా ప్రియ సహోదరి సహోదరుల. కాబట్టి ఈరోజు అనేక మంది దేవుని సేవకుల దగ్గరికి వస్తారు, పాస్టర్ల దగ్గరికి వస్తారు, సంఘ కాపరి దగ్గరికి వస్తారు. కానీ వారి యొక్క సంఘ కాపరి లేదా వారి యొక్క సువార్తకుడు ఎటువంటి ఆత్మ కలిగిన వాడో గుర్తించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈనాటి క్రైస్తవ స్త్రీలు ఉన్నారు అని చెప్పటంలో ఏమాత్రము సందేహము లేదు. వారి యొక్క భక్తి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు, మందిరాలకు వెళ్ళినప్పుడు, వాళ్ళు బైబిల్ చదువునప్పుడు కానీ లేదా వాక్యం వింటున్నప్పుడు కానీ వాళ్ళు మందిరములు గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది. వారికి ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నటువంటి సంఘ కాపరి యొక్క మాటలు ఎలా ఉన్నాయి? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరినైనా మాట్లాడవచ్చు. దేవుడు ఈ మందిరములో మాట్లాడుతున్నాడా, అపవాది మాట్లాడుతున్నాడని తెలుసుకోవటానికి ఒకే ఒకటి, బలిపీఠం మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు జారుతున్న ఆ మాటల ధ్వని లేదా ఆ మాటల యొక్క భావాలు వివరించుతున్నది గమనిస్తే మనకు అర్థమవుతుంది అది దేవుని ఆత్మ లేక అపవాది ఆత్మ అనేది. ఇది గమనించమని దేవుని పేట్ల క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ, ముఖ్యంగా స్త్రీలకు, ఎందుకంటే వాళ్ళు కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయవారిగా ఉన్నారు కనుక వారికి నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాసులుగా, ఎవరికి దాసులుగా ప్రభు అంటారో ఆ కొండమైన ప్రసంగంలో ఒక మాట అంటాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడును ఇద్దరి యజమానులకు దాసుడుగా ఉండనేడు, అతడు ఒకనిని ద్వేషించి ఒకనిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తునీకరించును. మీరు దేవునికిని సిరికిని
ఉండనేరరు. ప్రైజ్ లార్డ్. అంటే దేవునికి సిరికి దాసుడిగా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ప్రసంగాల్లో. ఇప్పుడు ఈ స్త్రీ యొక్క కుమారులను ఇరువురిని కూడా దాసులుగా బానిషులుగా అప్పు నిమిత్తము తీసుకుని వెళ్తున్నవాడు ఎవరు? సిరిగలవాడు, అంటే ధనము కలిగిన వాడు. ధనమే సిరి అంటాము, ఆస్తి అంటాము. ఆ ధన సంపద కలిగిన వాడు శ్రీమంతుడు, ఈడు. వీడి తీసుకెళ్ళి వెళ్తున్నాడు. ఎందుకు? వాళ్ళను దాసులుగా వారి వశములో పని చేయించుకొని అప్పు తీరేంత వరకు కూడా వాని చేతి కింద ఉంచుకోవటానికి ఇలా తీసుకువెళ్ళటానికి వచ్చాడు. కానీ ఈ కుమార్తె ఎవరికి దాసురాలుగా ఉంది? తన భర్త ఎవరికి దాసులుగా ఉన్నారు? అక్కడ పైన ఒక మొదటి వచ్చిన 4వ అధ్యాయంలో మనం మొదటి వచ్చిన చదివినప్పుడు నీ దాసుడు యెహోవా ఏమంటాడ? నీ దాసుడు యెహోవా యందు భక్తి గలవాడై ఉన్నాడని మాట మనం చదువుతున్నాం. అంటే ఈ కుటుంబం యావత్తు ఎవరికి దాసులుగా ఉన్నది? సర్వశక్తి గల దేవునికి దాసులుగా ఉన్నది. కానీ సర్వశక్తి గల దేవునికి దాసులుగా ఉన్నటువంటి ఈ కుటుంబం ఏమైందంట? అప్పులు చేయటం వలన సిరికి దాసులయ్యారు. ప్రైజ్ లార్డ్. అప్పు చేయటం వలన ఏమయ్యారు? ఎవరికి దాసులయ్యారు? సిరికి దాసులయ్యారు. ఇప్పుడు సిరికిదన్నా దాసులుగా ఉండాలి, లేదా అంటే దేవునికన్నా దాసులై ఉండాలి. అంటే అప్పు తీసుకున్న వాడు ఏమి చెప్తే అది వాని మాట వినాల్సిందే మనము. కాబట్టి అప్పు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎడాపెడా మనకు అవసరమన్నా అవసరం లేకపోయినా, మన కుటుంబానికి అవసరమున్నా లేకపోయినా, పక్క వాని గురించో లేదా ఎదుటి వారి యొక్క గురించో మనం అప్పులు చేయాల్సిన అవసరం లేదు. ఎదుటి వారి యొక్క ఫంక్షన్ల గురించి మనం అప్పు చేసుకొని వారి ఫంక్షన్లో అటెండ్ చేయాల్సి, నేను చేసిన పొరపాటు అదే. నేను తర్వాత సరిదిద్దుకున్నా. నేను కూడా నా చేతుల్లో రూపాయి లేకపోతే నేను అప్పు చేసి ఫంక్షన్కి వెళ్ళా బడాయిగా, గొప్పతనం కోసం దెబ్బతిన్నా. రూపాయి తీసుకొచ్చే రూపాయికి 4 రూపాయలు వడ్డీ కట్టా. ప్రైజ్ లార్డ్. అప్పుడు ఏమైంది? సిరికి దాసుడిగా అయ్యా, దేవునికి దాసుడిగా లేకపోయా. కానీ ఎప్పుడు అప్పులన్నీ తీర్చబడినాయో అప్పుడు పరిపూర్ణంగా దేవునికి దాసుడిగా ఉండి దేవుని పని చేయటం వలన అనేక అద్భుతమైన కార్యాలు నేను నా జీవితంలో చూశాను. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే, మనం ఎవరి కోసమో అప్పు చేయాల్సిన అవసరం లేదంటాను నేను. నీ కుటుంబం కోసం నువ్వు అప్పు చేయాల్సిన అవసరం లేదు. తప్పని పరిస్థితుల్లో చేయక తప్పదు, అయితే చేయాలి. ఇప్పుడు ఈ భక్తుడు ఏమి చేశాడు? అప్పు చేశాడు. తీర్చుకుంటానే అనుకున్నాడు, తీర్చుకోలేదు, చనిపోయాడు. అప్పుల భారం ఎవరి మీద పడింది? భార్య మీద, బిడల మీద పడింది. భార్య చూస్తే పాపం అప్పు తీర్చలేని స్థితిలో ఉంది. కాబట్టి ఇప్పుడు అప్పుల భారం ఎవరి పైన పడింది? సంతానం మీద పడింది. సంతానాన్ని దాసులుగా తీసుకెళ్తున్న 2 కుమారులను వాడిని పట్టుకొని వెళ్ళటానికి వస్తున్నారు. చూడండి, ఒక్క పొరపాటు చేస్తే తల్లిదండ్రులు వారి బిడ్డలకి ఎలా వర్తిస్తుందో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు తేటగా తెలియజేశాడు. తల్లిదండ్రులు చేసిన పాప దోషములను పిల్లలను ఎంటాడుతాయంట. సంతానాన్ని తరతరాలు సంతానాన్ని ఎంటాడుతుంది బైబిల్ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరా, మనం చేసిన అప్పులు మన కుటుంబ సభ్యుల మీద పడుతుంది. మనం చేసిన అప్పులు మన బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది. ఈ వాక్యము చాలా తేటగా మాట్లాడుతుంది, చాలా తేటగా మాట్లాడుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడా. అందుకనే ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, టెలివిజన్ ద్వారా కానీ ఇక్కడ కూర్చున్న వారు కానీ ఎవరైనా ఒక అప్పు చేయాలంటే ఆలోచన చేసి, ఇది అవసరమా? ఈ అప్పు చేయక తప్పదా? అప్పు చేస్తే మనం ఎంతలో తీర్చుకోగలము? ఈ అప్పు తీర్చుకో సామర్థ్యత మనకుందా లేదా? ఇది తప్పగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎడా పెడ అప్పులు చేసి మన అప్పుల బాధ మన బిడ్డలపైన కుటుంబ సభ్యులమైన మోపి వాళ్ళ జీవితాలను పతనము చేయకూడదని దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులైన మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. ఏని కోసమో, బడాయి కోసమో, పేరు కోసమో, ప్రతిష్ట కోసమో, బంధువుల పెళ్ళిళ్ళ కోసమో, బంధువుల యొక్క ఇళ్లలో ఫంక్షన్ కోసమో అప్పు చేయాల్సిన అవసరం లేదు. వేల రూపాయలు. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. నీ అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళ గురించి అడుగుతారు సహాయం చేయమని. సహాయం చేసిన తర్వాత తిరిగి ఇవ్వరండి. ఎందుకో తెలుసా? వాళ్ళు సహాయము పొందేవారే కానీ తిరిగి ఇచ్చే గుణము వాళ్ళకు ఉండదు. వారు మాటలు చెప్పి సహాయము పొందేవారుగా ఉంటారు కానీ తిరిగి ఇచ్చి సహాయం చేసే మనకు అవసరం అన్నప్పుడు మనకు సహాయం పడేవారు కాదు. ఈ విషయం నా జీవితంలో జరిగింది, మీ జీవితంలో జరగకూడదనే విషయంలో రక్త సంబంధుకుడైనా బంధువుడైనా ఎవడైనా సరే మీ తలకు భారం మించి నీ దగ్గర ఉంటే సాయం చేయి. నేను కాదన్ను. ఒక 20 రూపాయలు ఇచ్చావా, ఆ 20 రూపాయలు పోయినలే అనుకో, ఇక మళ్ళీ వస్తాయని ఆశపడగాకు. కానీ ఇస్తానని తీసుకుంటే గనా ఇవ్వకు. ఇది నేను ఖచ్చితంగా మీకు నేను చెప్తున్నాను వాక్యం. నేర్చుకోండి ఈ మాటలు. రావండి. నువ్వు ఖచ్చితంగా అడగలేవు. ఒక్కొక్కరు ఉన్నారు ఎంబడిపడి వసూలు చేసేవారు ఉన్నారు. వాళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వరు కానీ వాళ్ళకు మనం ఇవ్వాలంటే ఎంబడిపడి చేస్తారు. ఊర్లు వచ్చేస్తారు, వచ్చి అడిగి తీసుకొని వెళ్తుంటారు. మరి ఆ దౌర్భాగ్య పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఆ స్థితికి ఏంటో నాకు అర్థం కాదు. నేను అనుభవించాను నా జీవితంలో. మనకి ఇవ్వాల్సింది ఇవ్వరు, వాళ్ళకి ఇవ్వాల్సింటే 10 రూపాయలు ఊర్లు ద్రాటి వచ్చి ఆ 10 రూపాయలు ఇస్తావా ఇవ్వా సత్తావా అని కూర్చుంటారు. అటువంటి మనతత్వాలు కలిగినటువంటి మన బంధువులు రక్త సంబంధికులు ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదర, బంధువులు రక్త సంబంధుల ప్రేమ నన్ను కొంప ముంచింది చాలా. మీరు అలా చేయకండి నేను అంటున్న దేవుని పేరట. మీ బిడ్డలకు ఇబ్బంది కలగజేయకాకండి, మీ కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగజేయకాకండి. భక్తురాలే కానీ చనిపోయాడు. తీర్చే మార్గం ఆ యొక్క భక్తి బరాలకు లేదు, ఆ భార్యకి లేదు కనుక ఆ అప్పు అలాగా ఉండిపోయింది. వడ్డీకి వడ్డీ పెరిగింది. ఈరోజు ఆ సిరిగలవాడు, ఆ ధనవంతుడు వచ్చి అంటున్నాడు, నీ తండ్రి చేసిన అప్పు రూపాయికి రూపాయి వడ్డీ పెరిగింది కనుక అది తీరేంత వరకు మీ ఇద్దరు కూడా అన్నదమ్ములు నా దగ్గరకు వచ్చి మీరు దాసులుగా ఉండాలి నా ఇంట్లో అని పట్టుకొని వెళ్ళటానికి వచ్చారంట. చూడు ఎంత ఘోరమో. రేపు నీవు నన్ను కూడా అదే ప్రకారం చేస్తారు ప్రజలు. ఎవడు తన సొమ్ము వదులుకోడండి. జాగ్రత్త పడండి, ఆలోచన చేయండి. ఈరోజు రూపాయి అప్పు చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు.